ఫ్రెండ్స్, వెల్కమ్ టు బండిట ఫ్యామిలీ రుచులకి స్వాగతం. వామాకులతో మంచిగా ఒక రైస్ రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. చాలా హెల్దీ అనమాట, చాలా మంచిది వామాకు. అలాగే వామాకుని నేను ఇంట్లో నాటుకున్నాను అనమాట. నాకు ఎన్నాళ్ళకి ఎదిగింది ఏంటనేది చెప్పబోతున్నాను. వామాకు అయితే నేను తెచ్చుకున్న 15 రోజులకైతే చక్కగా వచ్చింది. నాకు ఇంకా నెల తిరిగేటప్పటికి చాలా చక్కగా అయితే వచ్చింది. మనకి మట్టి ఎక్కువ ఉంటే కనుక చాలా బాగా వస్తుందన్నమాట. నేను ఇక్కడ మట్టి వేసుకుని నీట్గా అయితే మొక్కలని పెంచుకుంటున్నాను అనమాట. మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, ప్రతిదీ మొక్కని నేనేమి వేసుకున్నా మీకు పెడుతూ ఉంటానన్నమాట. సో అలాగే నేను ఇంకా వామాకు రైస్కి నేను కొన్ని ఆకులు ఒక 15 ఆకుల దాకా ఉంటాయన్నమాట. అలాగే ఇంకా సన్నగా చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అనమాట. అలాగే వామాకులను కడిగేసుకొని చిన్న ముక్కల కింద కోసుకున్నాను. ఇందులోకి పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది నీళ్ళు పోయకుండా మనం ఆడేసుకోవాలన్నమాట. బరకగా ఆడాలన్నమాట. ఎక్కువగా పేస్ట్ అయిపోతే బాగోదు. ఇప్పుడు బండి పెట్టుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలాగే జీడిపప్పు వేసుకుని వేగించిన తర్వాత మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేసుకొని బాగా వేగించుకోవాలి. సాల్ట్ వేయడంతో బాగా మగ్గుతాయండి మనకి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న వామాకుల పేస్ట్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనకి పచ్చివాసన పోయేదాకా వేగించుకున్న తర్వాత ఫైనల్గా అన్నాన్ని అయితే వేసేసి బాగా మిక్స్ చేసేయాలన్నమాట. సో అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా 10 నిమిషంలో వామాకుల రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేశాను కదా. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంతకీ మన వామాకు రైస్ ఎలా వచ్చిందనేది కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా వెజిటేరియన్ రెసిపీస్లో మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్లో అడగండి. మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.